మత్తులో వైద్యులు 2 ఏళ్ల వ్యవధిలో 20 మంది డాక్టర్ల అరెస్టు. తాజాగా యువ వైద్యురాలి డ్రగ్స్ కొనుగోలుతో కలకలం. గంజాయికి బానిసలవుతున్న వైద్య విద్యార్థులు అంటూ చూస్తున్నాం. వైద్యం చేయాల్సినటువంటి డాక్టర్లు ఏ విధంగా డ్రగ్స్ తీసుకున్నారో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి, ఇది అది ఒమేగానో ఇది మరి తెలియదు, నాకు ఐడియా లేదు కరెక్ట్గా. అత్యవసర విభాగం ఇన్ఛార్జ్ అతను నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన ఐసీయూలో పనిచేస్తున్నారనే విచక్షణ మరిచి మజా కోసం హైడ్రోపోనిక్ గంజాయికి అలవాటు పడ్డాడు. మత్తులోనే విధులకు హాజరయ్యేవాడు. ఇటీవల యాంటీ నార్కోటిక్స్ బ్యూరో దర్యాప్తులో ఆ వైద్యుడి పేరు బయటపడింది. తాజాగా నగరంలోని ప్రముఖ వైద్య కుటుంబానికి చెందిన యువ వైద్యురాలు కొకైన్కు బానిసగా మారిన ఉదంతం సంచలనం రేపుతోంది అంటూ చూస్తాం. సో ఇట్లా నాడి పట్టి ఆరోగ్య సమస్య ఏంటో చెప్పాల్సిన వైద్యుల్లో కొందరు డ్రగ్స్కు బానిసలుగా మారుతా ఉన్నారు. గత 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ వాడకం విక్రయాలతో ప్రమేయం ఉన్నటువంటి 20 మందికి పైగా వైద్యులపై పోలీస్ కేసులు నమోదయ్యాయి అంటూ చూస్తా ఉన్నాం. వీరిలో కొందరికి పునరావాస కేంద్రాల ద్వారా కౌన్సిలింగ్ అందించి మత్తు వ్యసనం నుంచి బయటపడేలా చేశారు. లక్షల మందితో పోటీపడి ఎన్నో అవరోధాలు దాటుకుని వైద్య పట్టా పొందినటువంటి వారు మానసిక ఒత్తిళ్లను అధిగమించేందుకు, జీవితాన్ని ఆస్వాదించేందుకు మత్తుకు చేరువవుతున్నారని పోలీసు అధికారులు తెలుపుతా ఉన్నారు. సో చూడండి, సంపాదన కోసం విక్రయంలో కట బాబా జైత్యాలోని ఈఎన్టీ ఆసుపత్రిలో పనిచేసే వైద్యుడు సింథటిక్ డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు. ఆపై అడ్డదారిలో సంపాదించుకు విక్రేతగాను మారాడు. సైనిక్పూర్లోని గత ఏడాది డ్రగ్స్ విక్రయిస్తున్న ఈఎన్టీ సర్జన్ను టీజీ న్యాబ్ అరెస్ట్ చేసింది. అతడి నివాసంలో మత్తు మాత్రలు, ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని కొరియర్ ద్వారా కొనుగోలుదారులకు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. కోల్కతాకు చెందినటువంటి ఆయుర్వేద వైద్యుడు హైదరాబాద్లో ఆసుపత్రి ప్రారంభించాడు. డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు పెంచుకొని కోకైన్, హెరాయిన్ వంటివి సరఫరా చేస్తూ పట్టుబడ్డాడు. అంటే హాస్పిటల్ల మాటన డ్రగ్స్ దందా జరుగుతుందా అనేటువంటి చర్చ చాలా బలంగా జరుగుతూ ఉంది. సో మరి ఈ చిన్న చిన్న హాస్పిటల్ కాదు, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఎంక్వైరీ చేయాలి, చేస్తే ఇంకా చాలా విషయాలు కూడా బయటపడతాయి. ఇలా కొందరు వైద్యులు డబ్బు సంపాదనకు తప్పడడుగు వేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల ప్రాంగణంలో మెడికల్ షాపులు ఏర్పాటు చేసుకొని శస్త్రచికిత్స సమయాల్లో వినియోగించే ఇంజెక్షన్లు, నొప్పులు, మత్తు బానిసలకు అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఇటీవల బంజారాహిల్స్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి వార్డ్ బై నొప్పుల మాత్రలు విక్రయిస్తూ పట్టుబడ్డాడు. వైద్యుడి సూచనతోనే కమిషన్కు ఆశపడి వాటిని అమ్ముతున్నట్టు అంగీకరించాడు. ఎందుకు ఇలా మారుతున్నారంటే వాళ్ళలో ఒత్తిడి. దూల్పేటకు చెందిన ఓ డ్రగ్ పెడ్లర్లు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న క్రమంలో అతని వద్ద నగరంలోని ప్రముఖ ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందినటువంటి 10 మంది విద్యార్థులు గంజాయి కొనుగోలు చేస్తున్నట్టు తేలింది. వారిలో 2 అరెస్ట్ చేశారు. మరో 6 మద్దు పదార్థాలు తీసుకున్నట్టు వైద్య పరీక్షలో గుర్తించారు. ఎంబీబీఎస్ మొదటి ఏడాదిలోనే డ్రగ్స్కు అలవాటు పడినట్టు వారు అంగీకరించారు. ఇలా మొత్తానికైతే వైద్యులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ కూడా చాలామంది వైద్యులు కూడా గంజాయి తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిలో ప్రముఖ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక పెద్ద హాస్పిటల్ సంబంధించినటువంటి ఒక వైద్య కుటుంబం సంబంధించినటువంటి వాళ్ళ అమ్మాయి కూడా ఉందనేది చాలా స్పష్టంగా నిన్న తెలుస్తోంది. అమ్మాయి పేరు కూడా బయటికి రావడం కూడా జరిగింది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.